అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వైఖరి ఏర్పాటు చేయాలి. విశాఖలో రాజధాని వెంటనే విశాఖ రాజధాని అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వైఖరి స్పష్టం చేయాలి. కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖ రాజధాని చేయాలనే డిమాండ్ ఊపందుకుంటా ఉంది. ప్రజల్లో సెంటిమెంట్ బలంగా ఉంది. ప్రజల్లో కూడా విశాఖ రాజధాని చేయాలి, ప్రజా సంఘాలు కూడా ఒప్పుకుంటూ ఉన్నాయి. ఇంతవరకు మాకు తెలుగుదేశం పార్టీ గంటా శ్రీనివాసరావు గారు కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి సుబ్బరామిరెడ్డి గారు కూడా వాళ్ళ వైఖరి, వాళ్ళ పార్టీల వైఖరి కూడా స్పష్టం చేశారు. మరి మిగిలిన రాజకీయ పార్టీల వాళ్ళ వైఖరి కూడా చెప్పాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, వాళ్ళ అధిష్టానం కానీ, ఆ పార్టీ నేతలు కూడా ఇంతవరకు ఈ అంశం మీద ఏ విధమైన వైఖరి కూడా స్పష్టం చేయలేదు. కాబట్టి ఇవాళ విశాఖలోని ఆయన విగ్రహానికి మేము వినతిపత్రం ఇచ్చాం. అయ్యా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, వాళ్ళ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి మీరు సూచన చేయండి, ఆదేశాలు ఇవ్వండి. విశాఖ రాజధాని చేయడం కోసం జరగబోయే ఉద్యమాలకి జేఏసీతో కలిసి పనిచేసే విధంగా మీరు సూచన చేయండి అనే విధంగా మేము వినతిపత్రం ఇచ్చాం. వాళ్ళకి గతంలో కూడా ఇప్పటికే 48 గంటల డెడ్ లైన్ కూడా విధించాం. వాళ్ళు ఇంతవరకు వాళ్ళు స్పందించలేదు. కాబట్టి మరొక 48 గంటలు చూసిన తర్వాత వాళ్ళ స్పందన లేకపోతే వాళ్ళ కార్యాలయాలు ఎదుర్కొంటే కూడా నిరసన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం.